దక్షిణ కశ్మీర్లోనే వారు ఇంకా తలదాచుకున్నట్లు భావిస్తున్నాయి. దాంతో వారు ఉన్న ప్రాంతాన్ని సైన్యం దాదాపు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు కాల్పులు జరిపితే కవర్ ఫైర్ చేసేలా మరికొంతమంది ముష్కరులు, ఉగ్రవాదులకు బ్యాకప్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. లోయ ప్రాంతాలలో ఉండటానికి వీలుగా ఆహార పదార్థాలతో పాటు ఇతర అత్యవసర వస్తువులు వారి వెంట తెచ్చుకున్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏ క్షణంలోనే భద్రతా దళాలు ఉగ్రవాదులను హతమార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే అమృత్సర్లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి బీఎస్ఎఫ్ దళాలు. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భద్రతా బలగాలు డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నాయి. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ క్రమంలో అమృత్సర్ జిల్లాలోని భరోపాల్ గ్రామం సమీపంలో పంజాబ్ పోలీసులతో కలిసి బీఎస్ఎఫ్ దళాలు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. సంయుక్తంగా నిర్వహించిన సెట్ ఆపరేషన్లో 2 గ్రెనేడ్లు, 3 పిస్టళ్లు, 6 మ్యాగజైన్లు, 50 లైవ్ కార్ట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులకు అప్పగించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.